ఇదే అనమాట వెంకటాపురం నుంచి ఇప్పుడు మనం శ్రీశైలంకి వెళ్తున్నాము. ఇది మనకు వచ్చేసి ఆత్మకూరు మండలం వెంకటాపురం గ్రామం నుంచి స్టార్ట్ అవుతాం అన్నమాట శ్రీశైలంకి పాదయాత్ర. ఇక్కడ నుంచి 45 కిలోమీటర్లు ఉంటుంది. దట్టమైన నల్లమల్ల ఫారెస్ట్లో వెళ్ళిపోతాం. ఇక్కడ నుంచి నడుచుకుంటూ పాదయాత్ర చేసుకుంటూ కొన్ని వేల మంది భక్తులు వస్తారు. మొత్తం అడవి మార్గంలోనే వెళ్తాము. మధ్యలో మీకు ఏమేమి ఉంటాయి అన్నీ చూపించుకుంటూ వెళ్తా. ఓకే ఫ్రెండ్స్, బాయ్. పాదయాత్రకు మనకు కావాల్సిన అయితే కంపల్సరీ కావాల్సిన ఒక టార్చ్ లైట్, వాటర్, చెప్పల్స్, సాక్సెస్ అన్నీ తీసుకొని పోవాలి. అన్నీ ఇక్కడ అవైలబుల్గా దొరుకుతాయి అన్నమాట. అన్నీ మీకు ఇక్కడనే ఏం కావాలన్నా మీకు ఇక్కడనే తీసుకోవచ్చు అనమాట. టార్చ్ లైట్లు కానీ ఏమైనా కానీ. ప్లాస్టిక్ మాత్రం అలో లేదు ఫారెస్ట్లోకి. మీరు ఏది కానీ ముందరనే కొనొద్దండి ఇక్కడికి వస్తేప్పుడు. ఇక్కడ మీకు ఏం కావాలంటే ఉంటాయి. చెప్పులు, ఫస్ట్ ఎయిడ్ అన్నీ ఉంటాయి అవైలబుల్లో. మీరే చూసుకోవచ్చు అన్నమాట మ్యాప్. ఇది ఆత్మకూరు, వెంకటాపురము, గొరసాయికట్ట, నాగులుటి, దామర్లగుంట, పెచ్చెరువు, మఠంబావి, భీమకోలను, కైలాసద్వారము, శ్రీశైలంకి వెళ్తాం అన్నమాట. ఇలాగా ఈ మ్యాప్ ద్వారానే మనం వెళ్తాం. ఇప్పుడు కొండల ప్రాంతంలో ఇవన్నీ కొండల మధ్యలో ఉన్న ఊర్ల పేర్లు ఇవన్నీ. అక్కడ కొంతమంది చెంచులు నివసిస్తుంటారు. ఇప్పుడు మీరు చూసుకోవచ్చు ఇక్కడ నుంచి అందరూ వెళ్ళిపోతున్నారు. మీకు కొండల మధ్యలో కూడా భోజనాలు ఏర్పాటు చేస్తారంట చాలామంది. ఎటువంటి లోటు లేకుండా అన్నీ చూసుకుంటారు. కింది మీదకి ఆ శివయ్య స్మరణం అనుకుంటూ వెళ్ళిపోవడమే, ముందుకు సాగడమే. నమః శివాయ. మనం పొలాలు దాటుతున్నాం, అడవిలోకి ఎంటర్ అవుతున్నాం అనమాట. ఇక్కడ నుంచి దగ్గర 3 కిలోమీటర్లు చిన్న ఊర్లో నుంచి ఇక్కడికి. అయిపోయిందన్నమాట. ఇక్కడికే మన పొలాలు అనేవి అయిపోయినాయి. ఇక్కడ నుంచే మనకి స్టార్ట్ అవుతుంది అడవి మార్గము. ఇక్కడ వెళ్తేప్పుడు మనకు మధ్యలో మధ్య అరటి పండ్లు అన్నీ ఇస్తారు ఉచితంగా. తీసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. ఇక్కడ మధ్యలో చెకింగ్ ఉంటుంది. నో ప్లాస్టిక్. అన్ని ప్లాస్టిక్ బాటిల్స్ ఏమి అలో లేదు. ప్లాస్టిక్ బాటిల్స్ అన్నీ ఏమి అలో ఉండదు అనమాట అడవిలోకి. ఇందాక మనం ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్నాం కదా. అయితే అక్కడ ఆంజనేయ స్వామి దర్శనం అయిపోయిన ఒక 500 మీటర్స్ దాటి వస్తేనే మనకి ఇక్కడ దర్గా వస్తుంది. ఇక్కడ మనం ఫ్రెష్ అయ్యి కాళ్ళు మొహం కడుక్కొని గేట్ నుంచి వెళ్ళిపోవచ్చు. ప్రశాంతంగా ఇక్కడ కాసేపు రెస్ట్ తీసుకొని స్టార్ట్ అవుదాం. ఇప్పుడు మనం వచ్చేసి ఇక్కడికి 7 కిలోమీటర్స్ వచ్చాం. ఇదే మనకి లాస్ట్ భోజనాంశాలు ఇక్కడ జరిగేది అడవి మార్గంలో. ఇక్కడ నుంచి మనం నేరుగా ఒక 8 కిలోమీటర్లు నడుస్తాము. మనకు అక్కడ నాగులుటి వస్తుంది. నాగులుటిలో మళ్ళీ భోజనం ఉంటుంది నైట్. మనం అక్కడికి వెళ్ళేసరికి నైట్ అవుద్ది అనమాట. నాగులుటిలో భోజనం చేసుకొని మళ్ళీ అక్కడ నుంచి మెట్ల మార్గం నుంచి పైకి వెళ్తాం. ఓం నమః శివాయ. దట్టమైన అడవుల్లో నడుచుకుంటూ రోడ్డు మార్గం అలా నాగులుటికి చేరుకోవాలి. ఇక్కడనే హర మహాదేవ్. ఇక్కట్లో శివాలయం వస్తుంది, పురాతనమైన శివాలయం. అప్పట్లో పూర్వకాలంలో కట్టించిన టెంపుల్ ఇవి. ఇంత అడవి మార్గంలో చూసుకోవచ్చు. ఇంకా వీటి నుంచి నాగులుటికి వెళ్తాం. నాగులుటి ఇప్పుడు మనం ఇప్పుడే చేరుకున్నాం నాగులుటికి. ఇదో కొనేరు. ఇక్కడ స్నానాలు ఆచరిస్తారు ఈ కొనేరులో. ఇది పెద్దదన్నమాట. అయితే ఇక్కడనే మనకు త్రావడి కొనేరు కూడా ఉంటుంది. అది కూడా మీకు ఇప్పుడు చూపిస్తా. మా దా అదో ఇంట్లో లేడా ఇంట్లో.
లొకేషన్ మాత్రం కొండల మధ్యలో ఈ కోనేట్లో అబ్బా అబ్బా అబ్బా. ఇది త్రాగునీటి కోనేరు అన్నమాట. ఇదే కదా చెప్పే త్రాగునీటిది. అసలు ఎంత స్వచ్ఛంగా ఉంటాయంటే నీళ్ళు తెల్లగా ఉంటాయి. లోపల ఉన్న ఆకులు కూడా కనపడుతున్నాయి, మీకు చూసుకోవచ్చు. ఎవరు దీంట్లోకైతే కాలు పెట్టి రావద్దు అనమాట. ఇక్కడ మనకు వచ్చేసి అన్నదాన సత్రం జరుగుతుంది. అన్నదానం ఉంటుంది. కూర్చోబెట్టి అరిటాకులో భోజనాలు పెడతారు. ఇక్కడ ప్రతి సంవత్సరం జరుగుతుంది. కొంత టైమింగ్ ఉంటుంది అన్నమాట. ఇక్కడ రెస్ట్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఇదే అనమాట అన్నదానం. ఇక్కడ నుంచి మనకి మెట్ల మార్గం 8 కిలోమీటర్లు ఉంటుంది. పైకి మెట్లు ఎక్కాలి. దట్టమైన అడవుల్లో మెట్లు అంటే మనం ఇంట్లో కట్టించుకొని మొత్తం రాళ్ళే. ఓం నమ శివాయ. వెళ్దాం ఉన్నారు. స్వామివారిని దర్శించుకొని మెట్ల మార్గాన పైకి వెళ్తాం. ఓం నమ శివాయ. చూసుకోవచ్చు ఎంత పైకి ఉందో కొండ. పూర్తిగా కొండ ఎక్కాలి. కొండ పైకి వచ్చాం. ఇక్కడ గోపురం ఉంటుంది. ఇది మొదటి గోపురం అన్నమాట. నడుచుకుంటూ వస్తాప్పుడు మెట్ల మార్గంలో ఇదనమాట రెండో గోపురం. ఇందాక మీకు చూపించినది ఫస్ట్ గోపురం మెట్ల ద్వారా. ఇది రెండవ గోపురం. నాగులటి నుంచి పైన మెట్లు ఎక్కేటప్పుడు ఇటు నుంచి దామర్లకుంటకి వెళ్తాం సాపుగా. బైబ్రానికి దట్టమైన అడవుల్లో వెళ్తున్నాం. ఇప్పటికీ చీకటి అయిపోతుంది. చీకటి అయ్యే కొద్దికి చలి ఎక్కువైపోతుంది. ఇప్పుడు మనం రెండో గోపురం దాటుకున్న తర్వాత సాపుగా వస్తాం కదా. కొండ ద్వారం అయిపోయిన తర్వాత ఒక 2 కిలోమీటర్లు వచ్చిన తర్వాత మనకి ఇక్కడ మధ్యలో వచ్చేసి కలింగడ పండ్లు, మీకు వాటర్ బాటిళ్ళు, మధ్యలో బజ్జీలు అన్నీ ఇస్తారన్నమాట. ఇక్కడ విశ్రాంతి తీసుకునే వాళ్ళు తీసుకుంటారు. ఇంకా ముందుకు వెళ్ళే వాళ్ళు అలానే వెళ్తారు. ఈ దట్టమైన అడవుల్లో మీరు చూసుకోవచ్చు. ఎటువంటి రోడ్డు ప్రయాణం కానీ ఎటువంటి మాది ఉండవు. మొత్తం కొండ చూసుకోవచ్చు. ఈవినింగ్ అవుతుంది. ఇప్పుడు ఎగ్జాక్ట్గా 5:30 అవుతుంది. ఇక్కడ బజ్జీలు చేస్తున్నారు. బజ్జీలు అన్నీ ఎత్తుంటారు ఇక్కడ. చీకటి అయిపోయింది. పైన చుక్కలు కనపడుతున్నాయి, కింద కూడా చుక్కలు కనపడుతున్నాయి. ఆడ లైట్లు పడుతున్నాయి. అదే ఎంత అది 1 కిలోమీటర్ నడిస్తే అయిపోయా. అక్కడ లైట్లు పడుతున్నాయి. ఆడనే కిలోమీటర్. అదేగా అదే బండ్లు వస్తున్నాయి కదా, అదేగా పెంచారు. అదే రంగా అయిపోయింది. వచ్చేసాం. దామర్లగుంటలో వచ్చేసి మనకి రాత్రి సమయంలో ఇక్కడ మంచి భోజనం పెడుతున్నారు. మీరు చూసుకోవచ్చు. సొంగలు, అన్నము, కలర్ రైస్ అన్నీ పెడుతున్నారు. ఇంతకన్నా మంచి ఫుడ్ ఎక్కడ పెడతారా మనకి బయట. మనం దామర్లగుంటలో భోజనం చేసామన్నమాట. ఫుడ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇదే మాట మనకి ఇక్కడ నుంచి పెచ్చేరు వచ్చేసి 2 కిలోమీటర్లు ఉంటుంది. అందరూ ఇంకా మొదలు పెట్టేసారు తినేసరికి. మనకి ఇప్పుడు టైం వచ్చేసి 8:30 అయింది. ఇప్పుడు చలో పెచ్చేరుకి వెళ్ళి అక్కడ మనకంటూ ఒక 100 రూపీస్ ఇస్తే ఒక పట్టేస్తాడు. అక్కడ ఆ పట్ట తీసేసుకొని, అంటే ఒక పెద్ద పట్టేస్తాడు 100 రూపీస్కి. దాన్ని తీసేసుకొని ఒక 10 మంది 20 మంది దాకా కూడా పడుకోవచ్చు. అక్కడ కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేచి స్టార్ట్ అవుతాం బై వాక్ టు శ్రీశైలం. డైరెక్ట్ అక్కడ ఎక్కడ ఆగకుండా డైరెక్ట్ వెళ్ళిపోతాం అనమాట రేపు. చలో గైస్ బాయ్. అడవిలో ఎటువంటి చెత్త వేయకూడదు. ఇప్పుడే మనం పెచ్చేరులోకి ఎంటర్ అయినాం. ఈడ గుణపట్టలు అమ్ముతారు అనమాట. ఒక్కో పట్ట వచ్చేసి 100 రూపాయలు. బాడకిచ్చి ఇలా పండుకొని పోవచ్చు. అందరూ ఎలా పనుకున్నారు. ఒక గుణపట్ట తీసుకుంటే దగ్గర మనకి 100 నుంచి 100 రూపాయలు పడుతుంది ఒక గుణపట్ట. మనం 10 మంది 10 మంది అనుకోవచ్చు అనమాట. ఇలా పెద్ద ఉంటుంది.
కింది మీదకి ఇవి అమ్ముతుంటారు. ఇక్కడ రెస్ట్ తీసుకొని మళ్ళీ మార్నింగ్ లేచి స్టార్ట్ అయిపోతే సరిపోద్ది. చలో మరి బాయ్ గాయస్. ఇక్కడ చూడండి ఎంతమంది పడుకున్నారో. ఇక్కడ అన్నీ మెడికల్ క్యాంపులు అన్నీ ఉంటాయన్నమాట. అందరు ఎలా అనుకున్నారు, అన్ని శవాలు ఉన్నట్టు. టైం చూసుకోవచ్చు మీరు. ఇప్పుడు 3 అయింది. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయాం. మంచం మాత్రం మామూలుగా లేదు పిక్చర్లో. బా చలి అమ్మ వాన పడినట్టు పడుతుంది. స్టార్ట్ అవుతున్నాం. ఎర్లీ మార్నింగ్ లోపల భీమకొలం దగ్గర ఉండాలని తొందరగా లేచి వెళ్దాం అనమాట. లొకేషన్ హైలైట్గా ఉంటుంది అక్కడ. ఓకే ఫ్రెండ్స్ బాయ్. కొంచెం జారిందంటే మొత్తం కింద మెట్ల మాదిరిగా ఉంటాయి. ఇప్పుడిప్పుడే పొద్దున అవుతుంది మనకి. ఈయన చంద్రుడు, ఇక్కడ అంతా రాళ్ళు కింద, ఇక్కడంతా రెస్ట్ తీసుకుంటారు. రెస్టులు మనం దగ్గరికి సీతమ్మ బావి దగ్గరకు వచ్చేసాం అనమాట. మటన్ బావి అంటారు కానీ. టవర్లు, చెరువులు, ఇక్కడంతా ఎవరైనా వెనకలో పడిన వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం వెయిట్ చేసుకుంటూ ఉంటారు. లైట్లు వేసి వచ్చారా లేదా కోతేసుకుంటూ ఉంటారు. టిఫిన్లు కూడా దొరుకుతాయి మార్నింగే. ఇలా చూసుకోవచ్చు. పూరీలు, బజ్జీలు, ఉగ్యాని అన్నీ దొరుకుతాయి అన్నమాట. ఒక ప్లేట్ వచ్చేసి ఎంత ఉండదు, తక్కువ 50 రూపాయలు మాత్రమే. మార్నింగ్ లీటర్ల పరంగా పోతారు. చూసుకోవచ్చు. కత్తులు కోసుకోతాయి ఇవన్నీ. ఎంత క్వశ్చన్ ఉన్నాడు, ఎంత దట్టమేడు. పొద్దున్నే తెల్లగా అవుతుంది సూర్యోదయం. క్లైమేట్ మాత్రం కొండల మధ్యలో అబ్బా. ఇదిరా ఎంజాయ్మెంట్ అంటే, ఇదిరా నేచర్ అంటే. అబ్బా నడుచుకున్నామమ్మ. మనకు సీతమ్మ బావి ఉండేది. ఇక్కడ మనకి టిఫిన్లు, బోండాలు, నీళ్ళు అన్నీ అమ్ముతారు. ఏదో ఊరికి దొరకదు అనమాట. అన్నీ సేల్ చేస్తారు. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి సీతమ్మ బావి ఎక్కడ ఉందో చూద్దాము. ఇలా వెళ్ళి ఇలా తిరిగి ఇప్పుడు మనం మార్నింగే భీమకొలంకి వచ్చేసాం. మీరు చూసుకోవచ్చు సన్ రైజ్ అవుతుంది ఇప్పుడే కొండల మధ్యలో. ఇదే భీమకొలం. అక్కడ ఎక్కుతున్నారు జనాలు. ఆ కొండ ఎక్కాలి మనం. చీమలు ఎక్కినట్టు ఎక్కుతున్నారు మొత్తం. అదో క్లారిటీగా మొత్తం చీమలు అవుతున్నట్టు అవుతున్నారు జనాలు. మనం ఇప్పుడు ఈ కొండ దిగి కిందికి పోయి మళ్ళీ కొండ ఎక్కాలి పైకి. వెళ్తే శిఖరానికి చేరుకుంటాం అనమాట. మార్నింగ్ హైలైట్ ఉంటుంది వ్యూ. ఇక్కడ సన్ రైజ్ మూమెంట్లో రావాలి. కానీ ఇదే భీమకొలం. ఇప్పుడే మనం శిఖరానికి చేరుకున్నాం భీమకొలం నుంచి. 3 hours పట్టింది ఎక్కడానికి కొండ. శిఖరం దగ్గర నుంచి మనం ఇప్పుడు పాలధార పంచదారకి వెళ్తున్నాం. పాలధార పంచదార నుంచి సాక్షి గణపతి నుంచి డైరెక్ట్గా వచ్చేసి శ్రీశైలంకి వెళ్ళిపోతాం. నేను శ్రీశైలంకి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయి దర్శనానికి వెళ్ళిపోవాలి. చూడ గాయ్స్, ఇదే అన్నమాట పాలధార పంచదార. ఇప్పుడు మనం ఫస్ట్
ఆడ శిఖరం అయిపోగానే ఇక్కడ పాలధార పంచదారకు వస్తాము. ఇక్కడ అందరు స్నానాలు చేసి ఇక్కడ నుంచి సాక్షి వనపతిని దర్శించుకొని అటు నుంచి డైరెక్ట్గా దర్శనానికి వెళ్ళిపోతారు. మనం రోడ్డు మార్గంలో వచ్చి సాక్షి గణపతి దర్శనం అయిపోయింది. ఇలానే రోడ్డు మార్గంలో ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్స్ వెళ్తే మనకి శ్రీశైలం వచ్చేస్తుంది. ఇంకా శ్రీశైలం మన రోడ్డు మార్గం నుంచి అయిపోయింది. శ్రీశైలంకి వచ్చేసినాం. చూసుకోవచ్చు అదే టెంపుల్, అది శివాజీ కోట. ఓకే, లెట్స్ గో. ఫ్రెష్ అప్ అయిపోయి స్నానం చేసేసి దర్శనంకి వెళ్ళిపోదాం. ఇంకా ఈరోజు అయితే క్రౌడ్ అయితే చాలా తక్కువ ఉందని విన్నాను. హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోతుంది అన్నట్టుగా విన్నాను అనమాట. చూద్దాం, క్రౌడ్ తక్కువ ఉంటే మనకు కూడా మేలే కదా. ఇంత నడిచినా కొంచెం దర్శనం కూడా కొంచెం బాగా జరిగితే నడిచిందానికి కొంచెం ఫలితం ఉంటుంది. వెళ్దాం. ఆ శివయ్య దర్శనం కోసమే ఎంత పాదయాత్ర మనం చేసేది. జై బోలో శంభో శంకర. బాయ్ గాయ్స్. శ్రీశైలంకి రీచ్ అయిపోయాం.